హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఇవాళ రోజున కొన్ని జిల్లాల్లో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. సో మనకి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు దాకా రిలీజ్ చేయబోతున్నారు అనేది క్లారిటీగా చెప్తాను. అదేవిధంగా కొంతమందికి డబ్బులు ఇంకా పడలేదని అయితే చెప్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఎప్పుడులోగా పడతాయి అనేది కూడా క్లారిటీగా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి, లాస్ట్ దగ్గర చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్, మనకి ఏపీలో డ్వాక్రా రుణమాఫీ అనేది మనకి ఈ నెల 23 నుంచి రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ నెల 23 నుంచి 31 వరకు కూడా జనవరి నెల అంతా కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులైతే అర్హులైన 79 లక్షల మంది ఖాతాలైతే ఆసరా పథకం 4వ విడత ద్వారా 1,25,000 అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అయితే మనకి ఈ యొక్క డబ్బులు అనేది ఇప్పటికే మనకి చాలా జిల్లాలు అయితే రిలీజ్ చేశారండి. ఇవాళ మనం చూసుకుంటే కాకినాడ జిల్లాలో, అంటే మనకి కాకినాడలో పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఊళ్ళలో కూడా మనకి ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రతి నియోజకవర్గంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డ్వాక్రా చెక్కులు అయితే అర్హులైన ఖాతాల్లో అయితే జమ చేసేందుకైతే రిలీజ్ అయితే చేస్తారండి. మనకి ఇవాళ రిలీజ్ చేస్తే ఇవాళ నుంచి మనకి అకౌంట్లో డబ్బులు పడడానికి ఒక 5-6 రోజులు అయితే పడతాయండి, టైం అయితే తీసుకుంటుంది. అదేవిధంగా మనకి 31 నాడు కూడా మనకి రిలీజ్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డబ్బులు పడడం కూడా ఫిబ్రవరి మొదటి వారం దాకా కూడా పడే అవకాశం అయితే ఉంటుందండి. ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే వేస్తున్నారండి. కంపల్సరీ డ్వాక్రా మహిళలు అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. కంపల్సరీ ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి వాళ్ళైతే చేసుకోండి. సో మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని మీరు చెక్ చేసుకోవాలంటే కనుక కంపల్సరీ మీరు ఆర్పీ యానిమేటర్ కానీ అడగండి. లేదంటే కనుక మీ దగ్గర ఉన్న బ్యాంక్ కోట వెళ్ళి అయితే మీరైతే తెలుసుకోవచ్చు. కంపల్సరీ ఈ యొక్క రుణమాఫీకి మేము ఎలిజిబిలిటీ ఉన్నాం లేదా, మాకు పడతాయి లేదని కూడా తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే మనకి 1,25,000 అయితే రిలీజ్ చేయబోతున్నారండి. గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మంది డివైడ్ చేసుకుని మనిషికి 12,500 చొప్పున అయితే ఈ యొక్క రుణమాఫీ అయితే వాళ్ళు తీసుకున్న లోన్స్కి కానీ రుణమాఫీ కింద బ్యాంకుల్లో క్రియేట్ అయ్యి కొట్టేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్స్ వస్తే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.